అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్య ప్రదాతగా ఆశేష భక్తజనంతో పూజలు అందుకుంటున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలకు ఆలయం పూర్తిగా సర్వాంగ శుద్ధంగా తీర్చిదిద్దారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రాత్రి 12 గంటల నుండి కైంకేరి సేవతో మొదలైనటువంటి ఈ వేడుకలు నిజరూప దర్శనం, క్షీరాభిషేకం చూసేందుకు భక్తులు పరితపిస్తుంటారు. దేశ నలుమూలల నుండి కూడాను భక్తులు తాకిడి ఉంటుంది. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం. అందుకు తగ్గట్టుగానే శీఘ్ర దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే స్వామివారి ముఖద్వారం దగ్గర ఉన్నాం, ఇటువైపు కుడివైపు చూస్తే కనుక 500 రూపాయల టికెట్లు, విఐపి దర్శనాలకి ఇవి క్యూ లైన్లు. ఈ స్వామివారి దర్శనానికి మాత్రం రాత్రి 12 గంటల నుండే తాకిడి ఉంటుంది. ఈ రోజుకే దేశ నలుమూలలు కూడా భక్తులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. స్వామివారి రథసప్తమి వేడుకల దినాన నిజరూప దర్శనంతో పాటు క్షీరాభ దర్శనానికి ప్రాధాన్యత ఉంటుంది. క్షీరాభిషేకం 12 గంటల నుండి ఉదయం వరకు కూడా కొనసాగుతున్న ఆ దర్శన భాగ్యం చూసేందుకు భక్తులు పరితపిస్తుంటారు. అరసవెల్లి ప్రాంగణం అంతా కూడాను భక్తులు రాక కోసం, అదేవిధంగా భక్తులకు శీఘ్ర దర్శనం కోసం అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడాను మొదలుపెట్టారు. 40 రోజులుగా చేపట్టినటువంటి ఏవైతే ఏర్పాట్ల కార్యక్రమం మాత్రం దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఇటువంటి తరుణంలో స్వామివారిని శీఘ్రం దర్శనం చేసేందుకు ఉచిత దర్శనంతో పాటు మనం వెళ్తున్నటువంటి ఇక్కడ విఐపి లైన్ ఉంటుంది, 500 రూపాయల టికెట్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఇతర విఐపీలు వస్తే వారికి కూడాను 3 లైన్లుగా విభజించారు. ఇటువంటి తరుణంలో ఈ ఏర్పాట్ల విషయంలో మాత్రం యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నం అయింది. వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఏడాదికి ఏడాది భక్తి జనం పెరుగుతున్న నేపథ్యంలో వారికి శీఘ్ర దర్శనం ఏ విధంగా కల్పించాలి, దాదనుకున్నటువంటి ఏర్పాట్లు మాత్రం చేసేరండంలో ఎటువంటి అతిశక్తులతో చూస్తున్నాం. మనం అరసవెల్లి గుడికి వెళ్ళే మార్గ మధ్యలో ఉన్నాం. ఇక్కడ రేపు ఉదయానికి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ రహదారి మాత్రం పూర్తిగా విఐపీలకి 500 రూపాయల టికెట్లు మాత్రమే కేటాయిస్తారు. ఇది పరంపరగా వస్తున్నటువంటి ప్రక్రియ. మరి కాకపోతే ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వారికి కూడా అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. అంటే ఎండ తాకిడి ఉంటుంది కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు అన్నటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటు చూస్తే కనుక ఈ ఏర్పాట్ల నేపథ్యంలో భక్తులకు శీఘ్ర దర్శనం అందజేయాలి. ఆ శీఘ్ర దర్శనంతో పాటు ఎటువంటి అసౌకర్యం కూడా కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. ఏడాదికి పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం ఏర్పాట్లలో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో టిక్కెట్లు క్యూ లైన్లో విక్రయించాలి 500, కానీ ఇప్పుడు మాత్రం వాటిని ముందుగానే విక్రయించే ప్రక్రియ. అంటే ఎవరైతే ఆర్డీఓ సంతకం పెట్టించినటువంటి ఏదైతే లెటర్ ఉంటుందో దాన్ని యూనియన్ బ్యాంకులో కనుక ఇస్తే 500 రూపాయల టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక టికెట్కి 2 భక్తులు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. అటువంటి ప్రక్రియ కొత్తదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యూ లైన్లో టికెట్లు కనుక విక్రయిస్తే అక్కడ కూడా రద్దీ ఎక్కువ ఉంటుందని ఉద్దేశంగా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ టికెట్ల ప్రక్రియ మాత్రం పెట్టడం జరిగింది. విఐపీలు తాకిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది. రాత్రి నుండే విఐపీలు చాలామంది వస్తుంటారు. వారికి మాత్రం త్వరితగతిన దర్శనం చేసి పంపించకపోతే ఎవరైతే సాధారణ భక్తులు ఉంటారో ఉచిత దర్శనం సంబంధించి వారికి మాత్రం శీఘ్ర దర్శనం భాగ్యం కలిగే అవకాశం లేదన్నట్టు ఉద్దేశంతో వారిని కూడా అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకున్నాం. ఆలయ ప్రాంగణం వద్ద అరసవెల్లి రథసప్తమి దినాన ఎటువంటి పూజలు నిర్వహిస్తారు, ఆ పూజలు ఎప్పటి నుండి మొదలవుతాయి, ఆ మొదలైన క్రమంలో అక్కడ ఉన్నటువంటి విశిష్టత ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కూడాను మనం చూడాల్సింది. దేవాలయ ప్రాంగణం చేరుకున్న ఈ నేపథ్యంలో రేపు ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ అదేవిధంగా ఎటువంటి అసంఖ్యం కూడా ఉండకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఇక్కడ చూస్తే కనుక పోలీసులు ముందస్తుగా కూడాను తనిఖీలు నిర్వహించేందుకు డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో భక్తులు తాకిడి విపరీతంగా ఉన్న తరుణంలోనే ఇటువంటి ఏర్పాట్లు మనం చేశారు. రోజు రోజుకి అంటే ఏడాదికి పెరుగుతున్నటువంటి భక్తులు తాకిడి నేపథ్యంలో చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లలో కేవలం ప్రతి భక్తుడు కూడా శీఘ్ర దర్శనం చేసుకోవాలి. నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకంకి వచ్చే భక్తులు కూడాను ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా అవంతరం కానీ ఆటంకం కూడా కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలి. చూస్తే కనుక దేవాలయం మొత్తం కూడాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రేపు ఈ రాత్రి 12 గంటల నుండి మొదలుపడే ఈ జయంతి వేడుకలను వీక్షించేందుకు దేశ నలుమూలల భక్తులు విచ్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తదనుగుణమైన ఏర్పాట్లు మాత్రం పూర్తని చెప్పుకోవచ్చు. పోతే ఇక లోపల ఎటువంటి పూజలు నిర్వహిస్తారు, ఆ పూజా కార్యక్రమం ప్రక్రియని ఎవరు మొదలు పెడతారు అనే విషయం మా తోటి రిపోర్టర్ సురేష్ వివరిస్తారు. చూసుకున్నట్లయితే కనుక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సూర్య దేవాలయం, ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళంలో మాత్రమే ఉంది. ఈ ప్రస్తుత రోజుల్లో మాత్రం
పూజలు అందుకుంటున్నటువంటి సూర్య దేవాలయం మాత్రం ఇది ఒక్కటే ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. దేశ నలుమూలల నుండి కూడాను ఇక్కడికి రథసప్తమి నాడు విచ్చేసి భక్తులు దర్శనం చేసుకునేందుకు మాత్రం పరితపిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో చూసుకున్నట్లయితే కనుక ఈ రథసప్తమి అనే కార్యక్రమం మాత్రం అసలు సూర్య భగవాన్ని జన్మదినంగా ప్రతి ఒక్కరు కూడాను భావిస్తూ ఉంటారు. ఈ సూర్య భగవాను యొక్క జన్మదినం మాత్రం ప్రతి ఒక్క భక్తుడు కూడాను ఈ రోజున ఇక్కడికి వచ్చి దర్శించుకుని ఈ ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆయన దర్శన భాగ్యం కనుక దక్కినట్లయితే కనుక ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండొచ్చు అని అయితే భక్తులు విశ్వస్త ప్రకటిస్తుంటారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రథసప్తమి నాడు మాత్రం పర్టికులర్గా ఒక విషయం ఏంటంటే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది మాత్రం అర్ధరాత్రి 12 గంటలకు మొదలవుతుంది. అయితే ఈ కైంకర్య సేవను మాత్రం పూర్తిగా స్వామివారిని ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో ఉత్సవ విగ్రహం ఆలయ ప్రాంగణం నుంచి తీసుకుని వచ్చి స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఇంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువెళ్ళి అక్కడ పూజలన్నీ అందిస్తూ ఉంటారు. ఈ పూజలు అందించిన క్రమంలోనే భక్తులు ఎవరైనా సరే వచ్చి అక్కడ దర్శించుకోవాలనుకుంటే కనుక ఇంద్ర పుష్కరిణి ఒడ్డుకు వెళ్ళి స్వామివారిని చేసేటువంటి ఆ కైంకర్య సేవలన్నీ కూడాను వీక్షించవచ్చు. అలాగే అక్కడ సేవలు అందిన తర్వాత స్వామివారి మూల విరాట్ దగ్గరికి వస్తారు. స్వామివారి మూల విరాట్ మాత్రం శాలిగ్రామ శిలతోని తయారు చేయబడింది. ఇది సాక్షాత్తు ఇంద్రదేవుడితోనే ప్రతిష్ఠించబడినటువంటి ఈ ఆలయం మాత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడాను ఇక్కడికి రావడానికి మాత్రం ఎంతో ఉత్సుకతను అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ కైంకర్య సేవ 12 గంటలకు మొదలవగా నిజరూప దర్శనంలోని స్వామివారికి రాత్రంతా కూడాను రాత్రి 12 గంటల నుండి మళ్ళా పొద్దున్న ఉదయం వరకు క్షీరాభిషేకం చేస్తూ ఉంటారు. ఈ క్షీరాభిషేకం చేసే క్రమంలోని భక్తులందరూ కూడాను ఇక్కడికి విచ్చేసి స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకునేందుకు మాత్రం ఒక రోజు ముందు నుండే పూర్తిగా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఈ ఆలయ ప్రాంగణంలో చూసుకున్నట్లయితే కనుక అనివేటి మండపానికి సమీపంలోనే ధ్వజస్తంభం ఉంది. ఇది ఆలయంలోనే ఉండడం ఒక విశిష్టతగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆలయానికి ఇంకో 2 విశిష్టతలు అయితే ఉన్నాయి. ఉత్తరాయణ దక్షిణాయన సమయంలోని సూర్య కిరణాల స్పర్శ అనేది మాత్రం స్వామివారి సింహద్వారం నుంచి పూర్తిగా ఆ కిరణాలు ఆ స్వామివారి విగ్రహాన్ని తాకుతూ ఉంటాయి. ఈ క్రమంలోని స్వామివారిని తాకినటువంటి స్పర్శను మాత్రం దర్శించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలోని స్వామివారికి చేసేటువంటి ఆ క్షీరాభిషేకం రాత్రి 12 గంటలకి మొదలవగా పూర్తిగా తెల్లవారే వరకు కూడాను దానికి ఆ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మునుపటి రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక రాత్రి 12 నుండి పొద్దున్న 4 గంటల వరకు చేసేవారు. కానీ భక్తుల కోరిక మేరకు అశేష భక్తజనం ఇక్కడికి సందర్శించడానికి వస్తూ ఉంటారు. కాబట్టి వారందరికీ కూడాను ఆ సదవకాశం కల్పించేందుకు మాత్రం ఆలయ కమిటీ ఒక ఉద్దేశానికి వచ్చి ఆ ఆలయ కమిటీ వచ్చినటువంటి ఉద్దేశంలోని వారందరికీ కూడా అవకాశం కల్పించే దిశగా ప్రయత్నం అయితే చేశారు. మరింత సమాచారం మా రిపోర్టర్ సత్యం మీకు అందించే ప్రయత్నం చేస్తారు. చూస్తే కనుక లక్షల సంఖ్యలో పాల్గొనడానికి వచ్చినటువంటి భక్తులకు మాత్రం ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఇందుకు 1200 మంది పోలీసులను ఇప్పటికే నియమించడం జరిగింది. అందులో భాగంగానే చూస్తే కనుక ఈ పోలీస్ అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన తొక్కిసలాట కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేది పోలీసు యంత్రాంగం మాత్రం జిల్లా ఎస్పీ రాధిక నేతృత్వంలో 2 అడిషనల్ ఎస్పీలు ఉంటారు. అదేవిధంగా 9 మంది డిఎస్పీలు 24 మంది సిఐలతో పాటు 117 మంది ఎస్ఐలు కూడా విధి నిర్వహణలో ఉంటారు. అందులో మన ఏఎస్ఐలు కూడా 254 మంది అంటే 3 షిఫ్ట్లుగా డ్యూటీలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ 354 మంది, ఉమెన్ పీసీలు 162 మంది, హోంగార్డులు 216 మంది, అంటే మొత్తం ఇంకా స్పెషల్ పార్టీ రోప్ పార్టీ కూడా ఉంటుంది. వారందరితో పాటు ప్రస్తుతం ఇంద్రపుష్కరిణి దగ్గర చేరుకున్నాం. అంటే దేవాలయం ప్రాంగణం చుట్టూ కూడాను పోలీసులు గస్తీ ముమ్మరంగా ఉంటుందనడానికి 1200 మంది పోలీసులు రాత్రి 12 గంటల నుండి దేవాలయాన్ని తమ అధీనంలో తీసుకుంటారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వారు చేసిన ప్రయత్నంలో భాగమే ఇంతమంది పోలీసులు మాత్రం మోహరించడం. మునుపట్లో కూడా ఏదైతే అంగట్లో తొక్కిసలాట తోపులాట కూడా జరిగింది, గాయపడే పరిస్థితులు పరిణామాలు ఉండే అటువంటివి ఏవి జరగకుండా ఉండేందుకు ఈసారి పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే ఈసారి మాత్రం పోలీసులు భద్రతా ఏర్పాట్ల విషయంలో మాత్రం సరైనటువంటి నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం నేపథ్యంలో ఇటువైపు ఉచిత భక్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం పెద్ద సంఖ్యలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎండ తాకిడి ఉన్న నేపథ్యంలో భక్తులందరూ కూడా బ్యారిగేట్లలోనే ఉండాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైనటువంటి అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తాగునీరు కానీ మెడికల్ కానీ అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రసాదాలు
సేవలు కూడా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ బ్యారికేడ్లన్నీ కూడాను ఉచిత దర్శనానికి సంబంధించిన బ్యారికేడ్. ఇంద్ర పుష్కరిణి చుట్టూ కూడాను సుమారు కిలోమీటర్ దూరం బ్యారికేడ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యారికేడ్లు కూడాను స్టెప్ బై స్టెప్, ఎందుకంటే 100 నుండి 150 మంది భక్తులు ఒక బ్యారికేడ్లు ఉంటే వారికి ఏమైనా సౌకర్యాలు కావాలంటే అందజేసేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టేందుకు ఈ ఇంద్ర పుష్కరిణి చుట్టూ కూడా ఇలా పూర్తిగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటువైపు చూస్తే కళింగపట్నం నుండి వచ్చినటువంటి రహదారి నుండి ఉచిత భక్తులకు మాత్రం ప్రవేశం ఉంటుంది. ఆ వచ్చిన భక్తులందరూ కూడాను ఈ బ్యారికేడ్లో ఎండ వేడిమికి తప్పే పరిస్థితి లేకుండా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ తాగునీటి వసతులతో పాటు వారికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో సాధారణ భక్తులు శీఘ్ర దర్శనం చేసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా. మరోవైపు చూస్తే కనుక ఈ రథసప్తమి పర్వదినాన కేశఖండానికి సంబంధించినటువంటి భక్తుల సంఖ్య ఉంటారు, వారికి కూడా అవసరమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడికి రావడానికి కూడా బయట నుంచి ఏదైతే కళింగపట్నం నుంచి రహదారి తప్పగానే ముఖద్వారం నుండి ప్రవేశించే పరిస్థితి మాత్రం లేనటువంటి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళు వీళ్ళు మెడ్జ్ కాకుండా విఐపీలు, అదేవిధంగా 500 రూపాయల టికెట్లు ఎవరైతే ఉన్నారో వారికి శీఘ్ర దర్శనం అయితే జరుగుతుంది. వారు ఎంత త్వరగా బయటకు వస్తే అప్పుడు ఏదైతే ఉచిత దర్శనం భక్తులు కూడాను త్వరితగతిన దర్శన భాగ్యం కలిగే పరిస్థితి ఉంటుంది. క్షీరాభిషేకంతో పాటు నిజరూప దర్శనం చూసేందుకు పరితపించినట్టు సాధారణ భక్తులు కూడా ఆ దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా అందించేందుకు ఆలయ నిర్వాహకులు చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగమే కిలోమీటర్ల మేర సాధారణ భక్తులకు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం. మరోవైపు విఐపీలకు సంబంధించి కూడాను కిలోమీటర్ మేర కూడాను బ్యారికేడ్లు వేయించి 2 గేట్లు అంటే ఎంట్రీలను ఏర్పాటు చేశారు. ఒక ఎంట్రీ విఐపీలకి అయితే మరో ఎంట్రీ 500 రూపీస్ టికెట్లు కూడాను క్యూ లైన్లో కాకుండా బ్యాంకుల్లో ముందుగా విక్రయించే ప్రక్రియ కూడా. అందులో కూడా ఈసారి డోనర్లు కూడా సుమారు 2500 మంది ఉంటారు. ఆ 2500 మందిలో ఒక పాస్కి 4 రావడం జరుగుతుంది. అంటే వారే 1000 మంది. అదేవిధంగా ఏదైతే 500 టికెట్లు కూడాను 3000కే పరిమితం చేశారు. ఈ 3000కి పరిమితం చేసిన క్రమంలో ఆ టికెట్ని ఎవరైనా కలర్ జిరాక్స్ తీసి వేరే వారు కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. హోలోగ్రామ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్కానింగ్ ఏర్పాటు చేసి వారు శీఘ్ర దర్శనానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. విఐపీలకు మాత్రం ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటారో వారికి మాత్రం పూర్తిగా ఆ క్యాంప్ ఆఫీస్కి ముందుగానే ఆలయ నిర్వాహకులు లెటర్ పంపించడం జరిగింది. వారు వెంబట ఎక్కువ మంది వచ్చే అవకాశం లేకుండా వారు ఎంతమంది వస్తారనే విషయాన్ని కూడా ముందుగానే క్యాంప్ ఆఫీస్లో లెటర్ ఇస్తే ఆ లెటర్ను పరిగణ తీసుకుని వారికి ఇచ్చిన సమయంలో వారు కనుక వస్తే శీఘ్రంగా వారిని కూడా దర్శించేది. ఎందుకంటే సాధారణ భక్తులు తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సాధారణ భక్తులకి ఈ ఏదైతే నిజరూప దర్శనం, క్షీరాసన దర్శనం భాగ్యం కలిగించేందుకు ఆలయ నిర్వహణ చేస్తున్నటువంటి కొత్త రకమైనటువంటి ఒక పోకడగా చెప్పుకోవచ్చు. గతంలో మాత్రం 500, 300 రూపాయల టికెట్లు క్యూ లైన్లో విక్రయించారు. ఈరోజు బ్యాంకుల్లో చేపడుతున్నారంటే సాధారణ భక్తులకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. ఇకపోతే ఈ ఇంద్ర పుష్కరిణి దగ్గర ఈ రథసప్తమి వేడుకల పర్వదినాన భక్తులు పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం గతంలో పూజలు కూడా నిర్వహించారు. కాకపోతే భక్తులు తాకిడి రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఇంద్ర పుష్కరిణి దగ్గర జరగాల్సినటువంటి ఆ పూజా ప్రక్రియ ఏదో దానికి మాత్రం స్థలం మార్చడం జరిగింది. అసలు ఆ పూజా క్రమం ఎలాగుంటుందని మా రిపోర్టర్ సురేష్ వివరిస్తారు. చూసుకున్నట్లయితే కనుక మునుపటి రోజుతో పోల్చుకుంటే కనుక ప్రస్తుతం సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు రథసప్తమి నాడు వచ్చినటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా ఇంద్ర పుష్కరిణి వద్ద అక్కడే ఉండి అక్కడే ఒక పిడకల పొయ్యిని ఏర్పాటు చేసుకొని ఆ పిడకల పొయ్యి పైన సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి క్షీరాన్నం, అలాగే రేగిపళ్ళు తదితర ఫలాలతో ఒక ప్రసాదాన్ని తయారు చేసి వారు సూర్యభగవానుడు వస్తున్నప్పుడు ఆయనకి ఎదురుగా ఉంచి ఆయనకి పూజిస్తూ ఆ ప్రసాదాన్ని వీరు స్వీకరించడం, అలాగే మరికొందరు ప్రసాదాన్ని పంచే ప్రక్రియ అయితే ఇక్కడ ఆనవాయితీగా నడుస్తూ వస్తుంది. అయితే ఈ ప్రక్రియ మాత్రం పూర్తిగా ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోగా మరుజన్మ అంటూ ఏం లేకుండా కూడా మోక్షం దక్కుతుందని చెప్పి అయితే అపారమైన నమ్మకం అయితే భక్తుల్లో ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉంటుంది. అయితే ప్రస్తుతం మరమ్మత్తు చేస్తున్న ఇప్పుడు ఇంద్ర పుష్కరిణి మరమ్మతుకి లోనవడం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో భక్తులకి వేరొక చోట ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఇది కొంచెం అసంతృప్తి కలిగించిన విషయం అయినప్పటికి కూడాను ఈ రోజున రథసప్తమి సందర్భంగా మాత్రం భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఇంద్ర పుష్కరిణి పరిసర ప్రాంతాల్లోని ఎక్కడో ఓ దగ్గర ఉండి ఆ యొక్క క్షీరాన్నాన్ని తయారు చేసుకుని నలుగురికి పంచి వారు కూడా తిని మంచి ఆరోగ్యం, ఐశ్వర్యాలను పొందేందుకు మాత్రం భక్తులు ఇక్కడ ఎంతో ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. ఈ రథసప్తమి పర్వదినాన మాత్రం భక్తులు తండోపతండాలుగా దేశ నలుమూలల నుండి అయితే ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మాత్రం భాగస్వామ్యం అయ్యేందుకు మాత్రం రాత్రనక పగలనక ఇక్కడ వేచి ఉంటూ ఆ స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఇక్కడ ప్రసాదాలను తయారు చేసుకొని ఆరగించి వారి యొక్క ఆ తృప్తి ఏదైతే ఉందో స్వామివారిని దర్శించుకున్నాం, ఆ ప్రాంగణంకి వచ్చామని చెప్పి ఆ తృప్తి పొందేందుకైతే మాత్రం ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ విచ్చేయడం అయితే జరుగుతుంది. అలాగే
శ్రీ సూర్యనారాయణ స్వామి ఏకైక దేవాలయం ఈ దేశంలోనే ఒకే ఒకటి పూజలు అందుకుంటున్న ఈ సందర్భంలోని ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఇక్కడ దేవాదాయ శాఖ, అలాగే పోలీస్ యంత్రాంగం, అలాగే ఆరోగ్య శాఖ వీరందరూ కూడాను మరిన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లపైన మా రిపోర్టర్ సత్యం మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చూసారుగా ఇంద్ర పుష్కరంలో ఆ పూజలకు ఎటువంటి ప్రాధాన్యత ఉందో గతంలో చూస్తే కనుక భక్తులందరూ ఇంద్ర పుష్కరణ అంగట్లోకి వచ్చి పిడకలతో చేసినటువంటి పాలు పొంగించి ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెడుతున్నారు. కాకపోతే భక్తులు తాకిడి ఎక్కువ నేపథ్యంలో దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టడి చేశారు. దీన్ని వేరే స్థానానికి మార్చడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం రథసప్తం వేడుకల సందర్భంగా ఆశేష భక్తజనం అరసవెల్లికి బారులు తీరే అవకాశం ఉందన్నటువంటి సంకేతాల నేపథ్యంలో సుమారు 3 లక్షల మంది భక్తులు విచ్చేస్తారన్నటువంటి సంకేతం స్పష్టంగా ఆలయ నిర్వాహకులకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు మాత్రం ఆ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఆ స్వామివారి దర్శనాన్ని చూసి పరవశించే విధంగా ఏర్పాట్లు చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీఐపీలు తాకిడి కనుక ఎక్కువగా ఉంటే శీఘ్ర దర్శనం చేసుకునే భక్తులకు మాత్రం తీవ్ర అవసరం. గతంలో కూడా అటువంటి అసౌకర్యాలు నెలకొన్న నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఈ బార్గెట్ ఇదంతా కూడా ప్రొబిట్ ప్లేస్. ఇక్కడికి ఎవరు కూడా సాధారణ భక్తులు వచ్చే పరిస్థితి లేదు. వీఐపీలతో పాటు 500 టికెట్లు తీసుకున్న వారు మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుంది. మరోవైపు చూస్తే కనుక ఆలయ నిర్వాహకులు ఈసారి మరో అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. భద్రతా విషయంతో పాటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్తులకి ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పిపోతే వారిని మాత్రం మానిటరింగ్ చేసేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వైద్య శాఖకు సంబంధించినటువంటి ఒక క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు విచ్చేసినటువంటి ఈ ప్రాంగణంలో ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు ఆలయ నిర్వాహకులు ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కూడా ఇంద్ర పుష్కరణకు వచ్చి పూజలు చేసి వెళ్ళేటువంటి బ్యారిగేటు గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం మెలకువలు అంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడంలో ఎటువంటి అతిశక్తులు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న తెలంలో రథసప్తం వేడుకలు ఏర్పాట్లు పూర్తయి ఇంకా భక్తులు తాకిడి పెరుగుతున్న తరుణంలో రాత్రి 12 గంటల నుండి కైంకర్య సేవతో మొదలవుతున్నటువంటి ఏదైతే రథసప్తం జయంతి వేడుకలు ఉన్నాయో ఆ వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మాత్రం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పుకోవచ్చు. భద్రతా దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యాతో పాటు శీఘ్ర దర్శన భాగ్యం కలిగించేందుకు భక్తులకు కూడాను పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఏదైతే నిర్వాహకులు మాత్రం పూర్తి కేర్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏడాదికి పెరుగుతున్నటువంటి భక్తులు తాకిడిని దృష్టిలో పెట్టుకొని ఈసారి వీఐపీలను కూడా ఫిల్టరేట్ చేయడం జరిగింది. వారికి ముందుగా సూచనలు చేయడమే. ఎందుకంటే రాత్రి 12 నుండి వీఐపీలు తాకిడి ఉంటుంది. ఆ తాకిడి ఉన్న నేపథ్యంలో మాత్రం ఎక్కడ వారి వెంబడి ఉన్న వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారో వారితో సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో వారిని మాత్రం ముందుగానే గమనించి ఎంతమంది వస్తారన్నటువంటి డిజిట్ని కూడా ఫైండ్ అవుట్ అవుతుంది. వారికి కూడా టైమింగ్ని కేటాయించారు. వారు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అవసరం. అది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవరైనా వీఐపీ కావచ్చు. వారికి ఇచ్చినటువంటి ఆ సమయానికే వారు రావాలి తప్ప యథాచిగా వస్తే మాత్రం వారిని బయట ఉంచడానికి మాత్రం ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. వారికి ఇచ్చిన సమయంలో వచ్చి శీఘ్రం వారి దర్శనం, ఎందుకంటే సాధారణ భక్తులు ఎక్కువ అవుతున్న తరుణంలో సాధారణ భక్తులకి శీఘ్ర దర్శన భాగ్యం ఒకటి క్షీరాభిషేకం, మరోవైపు నిజరూప దర్శనం. ఈ 2 దర్శనాలు చూసేందుకు భక్తులు పరితపిస్తున్నారు. ఇటు ఒరిస్సాతో పాటు దేశ నలుమూలలు కూడా భక్తులు రావడం జరుగుతుంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకల రోజు ఆ దర్శనాన్ని కానీ చూసినట్టయితే తమ జన్మ ధన్యమవుతుంది అన్నటువంటి ఆశతో వస్తున్న వారికి ఎటువంటి నిరాశ కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారు. ఇక పూజా కార్యక్రమానికి వస్తే చూస్తే కనుక పూజా కార్యక్రమానికి కనుక వస్తే ఉదయం నిజరూప దర్శనం, అదేవిధంగా క్షీరాభిషేకం ఉన్న నేపథ్యంలో 4 గంటల తర్వాత ఎటువంటి స్వామివారికి పూజలు అందిస్తారనే విషయం మనతో మన సురేష్ వివరిస్తారు. చూసుకున్నట్లయితే కనుక రథసప్తమి ప్రారంభం అనేది రథసప్తమి ఆ ముహూర్తం ప్రారంభమైన తర్వాత నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి ఇంద్ర పుష్కరంలోని అక్కడ పూజలు అందించిన పిదప ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి మూల విరాట్ అయినటువంటి శాలిగ్రామ శిలతో చేసినటువంటి సూర్యభగవాన్ని ఆ గర్భగుడిలోనైతే ప్రతిష్ఠించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి క్షీరాభిషేకం చేస్తూ రాత్రి 12 నుండి పొద్దున్న 8 గంటల వరకు అభిషేకం చేస్తూ అలాగే భక్తులు వచ్చేవారు అందరికి కూడాను ఆ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించే దిశగా అయితే వారందరూ అడుగులు తీసుకున్నారు. అలాగే దాని తర్వాత క్షీరాభిషేకం తర్వాత మాత్రం చూసుకున్నట్లయితే కనుక నిజరూప దర్శనం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా ఒక చంటి పిల్లాడు ఎలాగైతే పుట్టిన క్రమంలో ఆ సమయంలో ఉంటారో ఆ విధంగానే స్వామివారిని అక్కడ ప్రతి ఒక్కరికి కూడాను దర్శన భాగ్యం కల్పించే దిశగా నిజరూప దర్శనం అనేది పొద్దున్న 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడాను ఆ యొక్క దర్శన భాగ్యం కలిగే దిశగా మాత్రం అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే చిట్ట చివరగా
స్వామివారికి అలంకార సేవ ఏదైతే ఉందో అలంకార సేవను వీక్షించేందుకు మాత్రం సాయంత్రం వేళ మరింత భక్తజనం ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క దర్శన భాగ్యాన్ని అయితే పొందేందుకు మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తులకు ఉన్నటువంటి ఆ ఉత్సుకత ఏదైతే ఉందో రాత్రి క్షీరాభిషేకం నుంచి కూడాను మధ్యాహ్నం నిజరూప దర్శనం అలాగే సాయంత్రం జరగబోయేటువంటి అలంకార సేవ ఈ మూడు చూడాలనక ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం ఉంటుంది. బట్ కొందరైతే ప్రయత్నించి ఆ యొక్క స్వామివారి దర్శనానికి పాత్రలు అవుతారు, మరికొందరైతే అది ఆ దర్శన భాగ్యం కలగక నిరుత్సాహపడుతుంటారు. అయినప్పటికి కూడాను ఏదేమైనప్పుడు స్వామివారికి మాత్రం 3 దశలుగా ఆ యొక్క అభిషేకం జరిపించి నిజరూప దర్శనం, క్షీరాభిషేకం అలాగే అలంకార సేవ అనేది మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి మరలా 12 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడాను పూర్తిగా 24 గంటల పాటు ఈ కార్యక్రమం అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. 24 గంటల పాటు కూడాను స్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి కూడాను భక్తులందరూ విచ్చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఆంధ్రులు ఎంతైతే కనెక్ట్ అయి ఉన్నారో పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సా నుంచి కూడాను అంతే మొత్తంలోని భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ దర్శనాన్ని అయితే పొందేందుకైతే ఆసక్తి చూపుతూ ఉంటారు. మరింత సమాచారం మా సత్యం అందించబోతున్నారు, అది వారి మాటలు కూడా తెలుసుకుందాం. చూస్తే కన్నా రథసప్తమి వేడుకలకు అరసవెల్లి దేవాలయం పూర్తిగా సుందరంగా ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇది మనం ప్రస్తుతం అంటే సాధారణ భక్తులకి మార్గం ఇదంతా కూడా ప్రొబిట్ చేస్తారు. ఇక్కడ నుంచి మాత్రం ఏదైతే మనం చూపించినటువంటి కిలోమీటర్ మేర ఇది ఉందో ఆ బ్యారిగేట్ల నుంచి వీరందరూ కూడాను ఈ ఏదైతే ఈ అంటే ఉచిత దర్శనం క్యూ లైన్ ఈ క్యూ లైన్ మాత్రం ఎక్కడ ఆటంకం జరగకుండా ఎక్కడైతే అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వీరందరూ కూడాను శీఘ్ర దర్శనం భాగ్యం కల్పించేందుకు ఆలయ నిర్వాహకులు చేసిన ప్రయత్నంలో విఐపీలు కట్టడి అదేవిధంగా పాసలు కూడా నియంత్రించడం, డోనర్లు కూడా ఐడెంటిఫై చేసి వారికి టైం కేటాయించడం ఇవన్నీ రేపు జరగబోయే రథసప్తమి వేడుకల్లో పూర్తి స్థాయిలో సాధారణ భక్తులకు పూర్తి స్థాయిలో శీఘ్ర దర్శనం భాగ్యం కలిగించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మనం స్పష్టం అవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ రథసప్తమి వేడుకలకు విఐపి పాసల విషయంలో ముందుగా వారికి లిస్టులు ఇవ్వడం, వారు ఎంతమంది వస్తారని లెక్క తేయడం, మరోవైపు డోనర్లు ఎంతమంది అన్నది కూడా నిర్ధారణ కావడం, మరోవైపు చూస్తే కనుక క్యూ లైన్లో విక్రయించినటువంటి టిక్కెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముందుగా విక్రయిస్తే వారు ఎన్ని గంటలకు వస్తారో ఆ టిక్కెట్ మీద కూడాను ఎన్ని గంటలకు రావాలి దర్శనానికి అన్నది కూడా స్పెసిఫికేట్ చేశారు. అంటే ఇవన్నీ ప్రయత్నాలు కూడాను సాధారణ భక్తులకు శీఘ్ర దర్శనం కలిగించాలని ఆలయ నిర్వాహకులు చేసిన ప్రయత్నం మాత్రం ఒక రకంగా సఫలం కాబోతుంది. రేపటి ఖండంలో ఎటువంటి అతిశక్తి లేదు. రథసప్తమి వేడుకలకు వచ్చినటువంటి భక్తులు అందరూ కూడాను ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాప దర్శనం భాగ్యాన్ని కూడా నోచుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. రథసప్తమి వేడుకలకు ముస్తాబైనటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రాత్రి 12 గంటల నుండి కైంకర్య సేవతో మొదలయ్యే ఈ ప్రక్రియ మళ్ళీ మరుసటి రోజు రాత్రి 12 గంటలకు అలంకరణ సేవతో ముగుస్తుంది. ఈ ముగిసే క్రమంలో ఆ కైంకర్య సేవ అనంతరం మాత్రం ఈరోజు క్షీరాభిషేకం అదేవిధంగా నిజరూప దర్శనాన్ని అందుబాటులోకి వస్తారు. నిజరూప దర్శనం ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. క్షీరాభిషేక దర్శనం కూడాను అదే సమయం ఉంటుంది. నిజరూప దర్శనం భక్తులు తాకిని బట్టి 12 గంటల వరకు కూడాను దాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది. 12 తర్వాత మాత్రం భోగ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏదైతే అలంకరణ సేవకు అవసరమైనటువంటి ప్రక్రియ మాత్రం మొదలు పెడతారు. భక్తులు కనుక ఎక్కువ ఉంటే అలంకరణ సేవను మాత్రం 12 నుండి 4 గంటలకి మార్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైతే అనివేటి మండపం ఉందో ఈ అనివేటి మండపంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఆలయం అంతా కూడాను పూలాలంకరణతో పూర్తిగా ముస్తాబైంది. అందులో భాగంగానే రేపు ఇక్కడ భక్తులు విచ్చేసిన తర్వాత వారు ఆ స్వామివారిని దర్శించుకొని పరితపించి పరవశించే విధంగా ఆలయ నిర్వాహకులు మాత్రం ఏర్పాట్లు పూర్తి నిర్వహించారనడంలో ఎటువంటి అత్యతం. మరేం చూస్తే భద్రతా దృష్ట్యా పోలీసులు కూడా 1200 మంది పోలీసులు 3 షిఫ్ట్లుగా ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు పోలీసుల పరంగా చేపడుతున్నారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఈసారి ఆలయ నిర్వాహకులు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సాధారణ భక్తులకు మాత్రం శీఘ్ర దర్శన భాగ్యం కలిగేందుకు విధంగా డోనర్లు ఐడెంటిఫై చేయడం, టిక్కెట్లను బ్యాంకుల్లో ముందుగా విక్రయించడం, మరోవైపు విఐపీలు ఎంతమంది వస్తారన్న విషయాన్ని ముందుకే వారి క్యాంపు ఆఫీస్ నుండి తెలుసుకోవడం ఇవన్నీ ప్రక్రియ మాత్రం ఈసారి రథసప్తమి వేడుకలకు విచ్చేసిన సాధారణ భక్తులకు శీఘ్ర దర్శన భాగ్యం కలుగుతుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం జరిగే రథసప్తమి వేడుకలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఆర్టీవీ మీ ముందుంచింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడాను మేము ఇచ్చిన సూచనలు పాటించి ఆయా క్యూ లైన్లో 500 రూపాయల టికెట్ కావచ్చు, విఐపీలకు కేటాయించినట్టు సమయం కావచ్చు, సాధారణ భక్తులకు ఇచ్చినట్టు సూచన కావచ్చు, ఇవన్నీ పాటించి రేపు ఆ స్వామివారిని దర్శించుకుని పరితపించాలని చెప్పేసి ఆశపడుతున్నాం. అరసవెల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.